తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మీరు బేగం బజార్ పట్టుకున్న తండాయి డ్రింక్ సంబంధించిన ఒక కేసు అయింది. ఆయన ఒక్కరే వచ్చి చేస్తున్నాడా లేదా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి మన సిటీ మొత్తం? అంటే వీళ్ళు యూపీ ఆగ్రా ప్రాంతం నుంచి ఇక్కడ కొంతమంది వచ్చిన గ్రూప్ ఏదైతే ఉన్నారో వీళ్ళలో కొంతమంది చెరుకు రసం బండి పెట్టుకునేవాళ్ళు, అదేవిధంగా బాదం పాలు బండి పెట్టుకునేవాళ్ళు, ఈ డ్రింక్ తండాయి లాంటివి తయారు చేసే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారన్నమాట. ఆగ్రా నుంచి వచ్చినప్పుడు అతను పెద్ద ఎత్తున కొనుక్కొని వచ్చాడు. అంత ఎందుకు తీసుకొచ్చారంటే హోలీని టార్గెట్ చేసి దానికే తీసుకొచ్చాడు. అతను యాక్చువల్గా ఒక రకంగా ఇన్నోవేషన్ అనమాట. ఈ తండాయిలో ఇది కలిపి ఇవ్వటం ద్వారా బంగ గోళీలని కలిపినట్టుగా అతను ఆ ఇంప్రెషన్ ఇచ్చేదానికోసం సొమ్ము చేసుకునే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు. అయితే దాదాపు 2000 చాక్లెట్లు పట్టుబడ్డాయి, 10 కిలోల వరకు చాక్లెట్లు పట్టుబడ్డాయి. యాక్చువల్గా 2 కేసులు అండి. ఒకటి చార్మినార్ లిమిట్స్లో అతని ఇల్లు, అది ఆ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు 10 కిలోల వరకు చాక్లెట్లు దొరికినాయి. 1973 అంతా అక్కడ అతను అరెస్ట్ చేశాము. అతనే కాకుండా మళ్ళీ బేగం బజార్లో అమ్ముతూ ఈ పేపర్ ర్యాపర్ తీసేసిన గోళీలు ఏవైతే ఉన్నాయో అవి 1.3 kgs ప్లస్ చాక్లెట్లు ఒక 200 grams కూడా ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేశాము. వీళ్ళంతా కూడా ఒకటే గ్రూపు సంబంధించిన ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన మనుషులు. సార్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీ ఏజెన్సీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా వాడుకుంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ నియంత్రణ నిర్మూలన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుకెళ్ళే దానిలో భాగంగా ఏర్పాటు చేసిన ఏజెన్సీ ఏదైతే ఉందో, నోడల్ ఏజెన్సీగా టీజీ న్యాబ్ ఈగిల్ ఫోర్స్ పేరుతోటి ఏదైతే ఉందో అమల్లోకి వచ్చిన తర్వాత, పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాస్తవంగా ఈ డ్రగ్స్ పైన నియంత్రణ అనేది పెరిగిందనే చెప్పాలి. ఆ టీజీ న్యాబ్ ఈగల్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాడులు చేయటము, కేసులు బుక్ చేయటము, క్వాలిటీ కేసెస్ రిజిస్టర్ చేయటమే కాకుండా మిగతా ఈ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ కూడా ట్రైన్ చేయటము, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహకారాలు అందించడం ద్వారా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా కమిషనర్ గారు హరికిరణ్ గారు కానివ్వండి, మా డైరెక్టర్ గారు మొదట్లో కమలాసన్ రెడ్డి సార్ ఉన్నారు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ షానవాజ్ కాసిం సార్ ఉన్నారు. వీళ్ళ తోటి ఈ సార్లు ఎప్పటికప్పుడు టీజీ న్యాబ్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో అన్ని జిల్లాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి డిటెక్షన్ ఆఫ్ ఎన్డీపీఎస్ కేసెసే కాకుండా వీటిని ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఛార్జ్షీట్ ఫైలింగ్ వీటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ మంచి క్వాలిటీ కేసెస్ రిజిస్టర్ చేయటము. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్కి వచ్చేటప్పటికి ఈ గంజాయి సేల్స్కి గంజాయి సేల్స్కి ఎప్పటి నుంచో అలవాటు ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ధూల్పేట్ ఒకప్పుడు 2016-17 ఆ సమయం వరకు కూడా 2016 వరకు గుడుంబాకి నిలవగా ఉండేది. అయితే ఆ గుడుంబా పూర్తిగా బంద్ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రీహాబిలిటేషన్ ప్రోగ్రాం ద్వారా కానివ్వండి, అదేవిధంగా నియంత్రణ చర్యల ద్వారా కానివ్వండి, పూర్తి స్థాయిలో గుడుంబా బంద్ అయిన పరిస్థితుల్లో కొంతమందికి అప్పట్లో ఏదైతే జియో రీహాబిలిటేషన్ కల్పించడానికి ఇష్యూ చేసిన జియో టెక్నికల్గా కొంతమంది ఫిట్ కాని పరిస్థితుల్లో కొంతమందికి రీహాబిలిటేషన్ అందలేదు, ఆర్థిక సహకారం అందలేదు. ఎవరైతే అందలేదో వాళ్ళల్లో కొంతమంది, అదేవిధంగా ఇంకా పూర్వకాలం నుంచి గంజాయి అమ్మే అలవాటు ఉన్న ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి ధూల్పేట ప్రాంతంలో, వాళ్ళు కానివ్వండి మళ్ళీ గంజాయి దందాకి స్టార్ట్ చేయటము. అది మెల్లమెల్లగా సొసైటీలో కూడా ఈ గంజాయి పట్ల క్రేజ్, స్టూడెంట్స్లో కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉంది రకరకాల కారణాల మూలంగా. దాన్ని ఆ సేల్స్ని అందిపుచ్చుకోవడానికి ధూల్పేట లాంటి నానక్రామ్గూడ సిటీలో మరొక ప్రాంతం నానక్రామ్గూడ, అదేవిధంగా సనత్ నగర్ ఏరియాకి సంబంధించిన అక్కడ ఏరియాలో పార్దివాడ ఒకటి ఉంటుంది, అక్కడ అదొకటి. అదే కాకుండా మాంగర్ బస్తీ, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాంగర్ బస్తీ మల్లేపల్లి దగ్గర ఒకటి ఉంటుంది, సీతాఫల్ మండి, నేరేడ్మెట్, రామకృష్ణాపూర్ బ్రిడ్జి దగ్గర, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఎప్పటి నుంచో ఈ గంజాయి సేల్స్కి అలవాటైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి మేము 2024లోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున కమలాసన్ రెడ్డి సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆపరేషన్ ధూల్పేట్ అని చెప్పి 17 జూలై 2024లో స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ ధూల్పేట్లో అంతకుముందు ధూల్పేట్లో ఎంతైతే గంజాయి సేల్స్ ఉండేదో దాన్ని డ్రాస్టిక్గా తగ్గించేసి దాని మీద
బతుకుతున్న చాలామంది అరెస్టులు చేసి పీడియాక్లు పెట్టి దాదాపుగా ఇప్పుడు ఇది అరెస్టుల సంఖ్య 270కి చేరింది. ఇప్పుడు మా కొత్తగా డైరెక్టర్ గారు వచ్చిన షానవాజ్ హుసేన్ సార్ కూడా సేమ్ అదే ఫోకస్ కంటిన్యూ చేసి ఆపరేషన్ దుల్పేట్ అది అంటే వాళ్ళు ఈ టీమ్ స్పెషల్ టీమ్స్ ఏమైతే ఫామ్ చేశారో ఆపరేషన్ దుల్పేట్ కోసం ఏర్పాటు చేసిన టీమ్స్ని వాటిని విత్డ్రా చేస్తే వాళ్ళు మళ్ళీ రివైవ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న విషయాన్ని పసిగట్టి టీమ్స్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లనే కంటిన్యూ చేస్తూ అక్కడే కాకుండా ఇక్కడ ఒకసారి సేల్స్ తగ్గిన తర్వాత ఇది ఎక్కడో చోట సిటీలో మరొక చోట ఎందుకంటే డిమాండ్ ఎక్కడి వరకు ఉంటుందో ఆటోమేటిక్గా సప్లై చైన్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఈ డిమాండ్ని తగ్గించే దానికోసం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఈ దందాలోకి రాకుండా ఎట్లా కఠినంగా వ్యవహరించాలి అనే దాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాము. మా డిపార్ట్మెంట్ నుంచి ఈ గంజాయి సేల్స్ హైదరాబాద్ సిటీలో గంజాయి సేల్స్ విషయంలో సేల్స్ నియంత్రించే విషయంలో గణనీయమంగా ప్రగతి సాధించామని చెప్పాలి. సార్, ఇక్కడ గంజాయిని మీరు అడ్డుకట్ట వేస్తున్నారు, సప్లై తగ్గిస్తున్నారు, కానీ అసలు గంజాయి వైపు చూడకుండా స్టూడెంట్స్ని ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు? ఒకటి. రెండు, మీరు డిటెన్షన్ చేసుకున్నప్పుడు కన్విక్షన్ దాని తగ్గట్టు వస్తుందా లేదా? మూడవది, గుడంబాలో కొంతమందికి టెక్నికల్గా రాలేదంటున్నారు, కానీ గవర్నమెంట్ ఫండ్ తీసుకొని మరికొంతమంది ఒక షార్ట్ టర్మ్లో తొందరగా డబ్బులు సంపాదించాలని తీసుకుంటూనే మళ్ళీ చేస్తున్నారు. ఈ మూడింటిని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? యాక్చువల్గా రీహాబిలిటేషన్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆల్రెడీ ఎవరికైతే టెక్నికల్గా రాకుండా ఈ గంజాయిలోకి రావడం మూలంగా వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మనకేదో 2 లక్షలు ఇచ్చింది గవర్నమెంట్. కొంతమంది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఒక ఆటో వచ్చింది, ఆటో రోజుకు 1500 రూపాయలు 1500 సంపాదించుకుంటూ బ్రహ్మాండంగా బతికే అవకాశం ఉంది. అట్లా చేసుకున్నారు చాలామంది. 156 ప్యాసింజర్ ఆటోస్, అదేవిధంగా ఒక 80 వరకు ట్రాన్స్పోర్ట్ ఆటోస్ ఇవ్వడం జరిగింది. చాలా ఇచ్చారు, టెంట్ హౌస్లు పెట్టించారు, కిరాణా అన్ని పెట్టించారు, కానీ వాళ్ళు ఈజీగా రావాలి అమౌంట్, కష్టపడడం అలవాట్లేదు. అంతకుముందు వాళ్ళు కష్టపడే అలవాట్లేదు. గంటలోనే 1000 రూపాయలు రావాలి, ఒక రోజులోనే 3000 రావాలి, 4000 రావాలి అనే ధోరణిలో ఉన్న వాళ్ళకి ఏ రీహాబిలిటేషన్ పనిచేయదు. వాళ్ళు ఏ క్రైమ్ అయితే తొందరగా ఈజీ మనీ వస్తుందో దాని వైపు జనరల్గా మొగ్గు చూపుతారు. ఇక దానికి లాని కఠినంగా ఎన్ఫోర్స్ చేయడం ఒకటే మార్గం. ఇంక దాన్ని వాళ్ళని బతిమలాడి ఏదైనా బూటీ ఇచ్చి వాడిని మార్చడం అనేది సాధ్యమై పని కాదు. దాన్ని టఫ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ కేసులు ఓన్లీ అమ్మేవాళ్ళనే కాకుండా అమ్మే వ్యక్తులు ఇతనికి ఇష్టం, ఇతని ఫస్ట్ లెవెల్ సప్లయర్ ఎవరు, సెకండ్ లెవెల్ సప్లయర్ ఎవరు, అక్కడి నుంచి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టర్ ఎవరు, అదేవిధంగా ఒడిశాలో వీళ్ళకి సప్లై చేసింది ఎవరు, ఒడిశాలో కల్టివేట్ చేసింది ఎవరు అన్నదాకా ప్రతి కేసులోనూ 6 to 7, 8, 9, 10 మెంబర్స్ని కూడా ఒక్కొక్క కేసులో ఎన్ని లేయర్స్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని సందర్భాల్లో స్పెషల్ టీమ్స్ని ఇక్కడ నుంచి ఒరిస్సా కూడా పంపించి అక్కడి నుంచి కూడా ప్రధానమైన ముద్దాయిలు కొంతమంది తీసుకొని వచ్చి ఈ కేసుల్లో అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా. కన్విక్షన్ ఎంత ఉందండి? కన్విక్షన్ రేట్ విషయానికి వచ్చేటప్పటికి ఏ లెవెల్లో అయితే డిటెక్షన్స్ ఉన్నాయి, ఏ లెవెల్లో అయితే ఇప్పుడు ఈ డ్రగ్ నియంత్రణ కోసం పాటుపడుతున్నామో అంత లెవెల్లో అంత పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ వస్తున్నాయని చెప్పలేము. దానికి కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా పంచ్ విట్నెస్లని సెక్యూర్ చేసుకునే విషయంలో వచ్చే సమస్యలు, నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువగా ఉన్నప్పుడు మనము క్వాలిటీ విట్నెస్లని, గవర్నమెంట్ విట్నెస్లని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, దూల్పేట లాంటి ప్రాంతాల్లో రోజుకు 3-4 రిమాండ్లు కేసులు చేసినప్పుడు అన్ని కేసులకి గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్లు తీసుకురావటం, లోకల్ విట్నెస్ తీసుకురావటం, చట్టం ఏ విట్నెస్ యొక్క ఇండిపెండెంట్ విట్నెస్ యొక్క టెస్టిమోనీని అంగీకరిస్తుందో అంత పగడ్బందీగా సేకరించే దాంట్లో లోపాలు ఉంటాయి అనేది వాస్తవం. అది ఈ పెడ్లర్లకి ఎగనెస్ట్గా కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్తే వాళ్ళ మూలంగా వీళ్ళకి థ్రెట్ ఉంటుంది అనే పర్సెప్షన్ తోటి కొంత విట్నెస్గా ముందుకు రాకపోవటము, వచ్చినా కూడా కోర్టుకు వచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే సాహసం చేయకపోవడం కూడా ప్రధానంగా కన్విక్షన్లు తగ్గడానికి కారణం ఉన్నాయి. ఇప్పుడు దాన్ని అధిగమించే దానికోసము ఇప్పుడు దానికి కావాల్సిన ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం కానివ్వండి, క్వాలిటీ డాక్యుమెంటేషన్కి కావాల్సిన చర్యలు తీసుకునే దానికోసం టీజీ న్యాబ్ అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది. అదేవిధంగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా మేము ఇంటర్నల్ కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్స్ దాకా కూడా కొన్ని మాడ్యూల్స్ తయారు చేసి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కోసము ప్లాన్ చేసి అది కొనసాగుతుంది ఇప్పటికీ. కానీ కొన్ని కేసుల్లో కమర్షియల్ క్వాంటిటీ పట్టుకుంటారు. కమర్షియల్ క్వాంటిటీ సీజ్ చేసేటప్పుడు మేజిస్ట్రేట్ ముందు చేయాలి అనేది ఒక నామ్ ఉంది. అది పక్కన పెట్టి ఇమీడియట్గా చేయడం అనేది ఒక మైనస్ వస్తుంది. ఇంటర్మీడియట్ క్వాంటిటీ పట్టుకున్నప్పుడు ఇంకొకలాగా చేయడం, ఈ వేరియేషన్ వల్లే కొంత కన్విక్షన్ రేట్ తగ్గుతుంది అన్నది ఒక వార్త. లేదండి, అయితే మ్యాజిస్ట్రేట్ గారి ముందు జప్తు చేయాలి అనేది, కమర్షియల్ క్వాంటిటీ అయితే స్పాట్లో మ్యాజిస్ట్రేట్ గారిని తీసుకురావాలి అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఈ మ్యాజిస్ట్రేట్ గారి ముందు సెర్చ్ చేయటం అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక వ్యక్తి తన యొక్క బాడీలో
పాకెట్లోను, షర్ట్ పాకెట్లోనో ప్యాంట్ పాకెట్లోనో బాడీకి ఆనుకొని ఉన్న పర్సనల్ సెర్చ్ కండక్ట్ చేయాల్సి వచ్చినప్పుడే అది కొకైన్ లాంటి చిన్న చిన్న ఎల్ఎస్డి లాంటి బ్లాడ్స్ అలాంటి క్వాంటిటీస్ బాడీలో అతను దాచిపెట్టే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సెర్చ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సెర్చ్ పోలీస్ ఆఫీసర్ ముందు కాకుండా ఐదర్ మ్యాజిస్ట్రేట్ ముందు కానీ లేదా ఇండిపెండెంట్ గజెటెడ్ ఆఫీసర్ ముందు కానీ సెర్చ్ చేయడం కోసం సెర్చ్ కాకుండా సీజ్ చేసినప్పుడు కూడా మీరు అది సీజ్ చేసి కమర్షియల్ క్వాంటిటీని ల్యాబ్కి పంపాలి. ఆ ల్యాబ్ పంపినప్పుడు కూడా మెజిస్ట్రేట్ ఉంటే దానికి అయితే ఈ 2022 డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతోపాటు ఒక ఎస్ఓపి కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఆ స్పెసిఫిక్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ పొరపాట్లు జరగట్లేదు. తప్పనిసరిగా స్పాట్లో టోటల్ స్టాక్ సీజ్ చేస్తారు. దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 28 నుంచి 48 గంటల్లో మ్యాక్సిమం 2-3 డేస్ లోపల మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రాపర్ చైన్ ఆఫ్ కస్టడీని పాటిస్తూ తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు కరెక్ట్నెస్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే పంచనామాలో రాసిన విధంగా అంత తూకం ఇది ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. మ్యాజిస్ట్రేట్ గారి ముందే శాంపిల్స్ డ్రా చేయబడతాయి. మ్యాజిస్ట్రేట్ గారు సర్టిఫై చేసిన తర్వాత వన్ ఆఫ్ ద శాంపిల్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఈ లెవెల్ మీరు తీసుకొస్తున్నారు కానీ చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయ్యాక మీకు ఎవిడెన్స్ తీసుకొచ్చినప్పుడు విట్నెస్లకి స్టాక్ విట్నెస్ పెట్టడం వల్ల ఒక మైనస్ అవుతుందని అదే నేను విట్నెస్ల సెక్యూరింగ్ విషయంలో ఉన్న సమస్యలు నేను ముందే చెప్పాను. పెడ్లర్కి ఎగనెస్ట్గా కోర్టుకు వచ్చి అతను సాక్ష్యం చెప్పడానికి సాహసం చేయకపోవడం ఒకటైతే, ప్రతి కేసులో అఫీషియల్ విట్నెస్ని గవర్నమెంట్ విట్నెస్ని సెక్యూర్ చేసుకోవడానికి వాల్యూమినస్ కేసులు ఉన్న సందర్భంలో అది కొంచెం కొన్ని ఇబ్బందులు, ఆ సమస్యలు కూడా ఓవర్కమ్ చేయొచ్చు కదా, టెక్నాలజీ ఉంది కదా మీ దగ్గర. అఫీషియల్ విట్నెస్లు తీసుకోవటం అంటే మన అఫీషియల్ ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేసు బుక్ చేస్తుంది. విట్నెస్గా ఎవరిని తీసుకోవాలి, అందుబాటులో ఉన్న లోకల్ విట్నెస్ని తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ విట్నెస్గా మనకు అందుబాటులో జ్యూరిడిక్షన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల్లో మా జనరల్గా మేము డిపెండ్ అయ్యేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. తహసీల్దార్కి లెటర్ పెట్టి రిక్వెజిషన్ ఇచ్చి అక్కడి నుంచి ఇద్దరు ఆర్ఐస్ను, ఒక ఆర్ఐను, ఒక విఆర్ఓను అట్లా రిక్వెస్ట్ మీద తీసుకుంటుంటాం అనమాట. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎన్ని ఆఫీసులు ఉంటాయో వాళ్ళకి మనకు డిటెక్షన్ చేసిన టైంకి సరైన టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటాం, వాళ్ళు మనకి స్పేర్ చేయటము, వాళ్ళు వచ్చి దాన్ని విట్నెస్ చేయటము, ఇదంతా కొంచెం ప్రాక్టికల్గా ఇబ్బందులతో కూడిన విషయమే. అయితే కూడా కమర్షియల్ క్వాంటిటీ కేసుల్లో 100% గవర్నమెంట్ విట్నెస్లు పెడుతున్నాము. నార్మల్ కేసులు, ఇంటర్మీడియట్ క్వాంటిటీ కేసెస్లో కూడా ఇండిపెండెంట్ విట్నెసెస్ని, లోకల్ విట్నెసెస్ని చట్టం ఏ విట్నెస్ యొక్క టెస్టిమోనీని అయితే అంగీకరిస్తుందో అలాంటి వాటిని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఓకే, మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ వరకు బాగా చేస్తున్నారు. కానీ డ్రగ్స్ వైపు చూడకుండా యూత్కి మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము ఒకటి, వాళ్ళకి మంచితనంతో చెప్పటమే కాకుండా కన్జంప్షన్ కూడా అఫెన్సే అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేసి దాన్ని చట్ట ప్రకారము కొంతమందిని 27 ఆఫ్ NDPS యాక్ట్ ఛార్జ్ చేసి చట్టంలో కన్జ్యూమర్స్ కోసం ఒక వెసులుబాటు కూడా ఇవ్వటం జరిగింది. అతను కన్జ్యూమ్ చేశాడు, టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది, అతను కూడా అడ్మిట్ చేశాడు, నేను ఇన్నాళ్ళ నుంచి గంజాయి తాగుతున్నాను అన్న విషయాన్ని అడ్మిట్ చేశాడు. అయితే అతన్ని ఛార్జ్షీట్ వేసి ప్రాసిక్యూట్ చేయకుండా అతను వాలంటరీగా నేను రీహాబిలిటేషన్ అండర్గో అవుతాను, నేను అలవాటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని కోర్టుకి అతను విన్నవించుకుంటే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్టర్డ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన రీహాబిలిటేషన్ సెంటర్స్లో అతను 8 వారాల పాటు రీహాబిలిటేషన్ తీసుకొని తర్వాత అయిపోయిన తర్వాత అతన్ని టెస్ట్ కండక్ట్ చేసి అతని పైన ఫ్రీ ఫ్రమ్ డ్రగ్స్ ఉంది ఇతని యొక్క బాడీ అన్న విషయం డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా అతనికి ఇమ్యూనిటీ గ్రాంట్ చేసి ప్రాసిక్యూషన్ నుంచి అతనికి ఇమ్యూనిటీ కల్పించే దానికోసం 64 ఆఫ్ NDPS యాక్ట్ అనుమతిస్తుంది. ఆ విధంగా కొంతమంది కన్జ్యూమర్స్ని కోర్టు ద్వారా రీహాబిలిటేషన్ కంప్లీట్ చేసి దాని నుంచి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది ఆ రీహాబిలిటేషన్ సిద్ధంగా లేని వాళ్ళకి అగెనెస్ట్గా ఛార్జ్ కూడా చేసి ఛార్జ్ షీట్లో ఛార్జ్ చేస్తున్నాం. సార్ మొత్తం స్టేట్లో ఎన్ని ఉంటాయన్న సెంటర్స్, ఆ సెంటర్కి ఎవరైనా విక్టిమ్ వెళ్ళాలనుకుంటే, విక్టిమ్ పేరెంట్స్ కానీ వెళ్ళాలంటే ఏ విధంగా ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినట్టయితే ప్రధానంగా ఈ రీహాబిలిటేషన్ సంబంధించిన ఎక్విప్ చేసింది ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఏదైతుందో దాంట్లోనే ఈ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ సంబంధించిన కూడా నోటిఫై చేయడం జరిగింది. అది కొంతమంది ఆ పేరు వినగానే ఇష్టపడరు కదండి. అయితే అది కాకుండా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, అదేవిధంగా జిల్లాలో ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రతి జిల్లా హాస్పిటల్లో కూడా ఒక 10 బెడ్స్ రీహాబిలిటేషన్ కోసమే నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవే కాకుండా ప్రైవేట్లో కూడా కొన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్న సైక్రియాటిక్ క్లినిక్స్ ఉన్నాయి. సైక్రియాటిక్ క్లినిక్స్ అంటారు. అది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని దాంట్లో సైక్రియాటిస్టు, సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, ఫిజిషియన్ ఇట్లా ఈ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా అది రీహాబిలిటేషన్ కోర్స్ కంప్లీట్ చేస్తే కూడా
డిఎంఈ రికగ్నైజేషన్ ఉంది కాబట్టి అది కూడా వ్యాలిడ్ అవుతుంది. మీరు అడుగుతున్నది ఏంటంటే పేరెంట్స్ డైరెక్ట్గా అప్రోచ్ కావడానికి గవర్నమెంట్లో అయితే ప్రధానమైన ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇప్పుడు గాంధీ ఉస్మానియా హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా, ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్కి వెళ్ళకుండా సీక్రెట్గా చేయించాలో తమ పిల్లలకి అనుకుంటే ప్రైవేట్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రైవేట్లో వాటిలో కూడా అన్రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు అనుమతించిన సైక్రియాటిక్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆశా హాస్పిటల్ అని ఉంది, ఇక్కడ ఫీనిక్స్ అని ఉంది, హోప్ ట్రస్ట్ అని ఉంది, అదేవిధంగా చేతన అని చెప్పని ఉంది. ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రిహాబిలిటేషన్ డిఎంఈ పర్మిషన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్మిషన్తో సైక్రియాటిక్ క్లినిక్లు నడుపుతున్నారు. అక్కడ అప్రోచ్ అయితే వాళ్ళు రిహాబిలిటేషన్. కానీ అక్కడ అప్రోచ్ అయిన తర్వాత మీరు చెప్పిన కొన్ని పేర్లు చెప్పారు, కానీ పేరెంట్స్ కానీ ఎవరో గార్డెన్ ఉండాలని వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. వీళ్ళు ఒక విక్టిమ్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? చాలామందికి ఇన్హౌస్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. వాళ్ళు కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ కావటము, మెడికేషన్ అవసరమైతే మెడికేషన్ తీసుకోవటము, తర్వాత అవుట్ పేషెంట్గా వెళ్ళిపోవటమే జరుగుతుంది. ఎవరికి క్రానిక్ అయిపోయిన తర్వాత ఎవరికి అవసరం అవుతుంది అని అంటే ఖచ్చితంగా అతను డ్రగ్ డిపెండెన్సీ పెరిగిపోయింది, డ్రగ్ తీసుకోలేకుండా ఉండలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ ఆల్టర్నేటివ్గా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మెల్లగా అతన్ని డిపెండెన్సీ నుంచి దూరం చేసే విధమైన చికిత్స అందిస్తూ వాళ్ళని తగ్గించి, అలాంటప్పుడు ఇన్హౌస్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇన్హౌస్ ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేయాల్సి రావటము, అతను పిచ్చిగా బిహేవ్ చేయటము, విత్డ్రాల్ సిమ్టమ్స్ తోటి అతను న్యూసెన్స్ క్రియేట్ చేయటం, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కూడా వెంట ఉంటే వాళ్ళకి కొంత రిస్క్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో పేరెంట్స్ని కూడా ఉండాలి అని ఇన్సిస్ట్ చేస్తున్నమాట వాస్తవము. ఇంకా సోఫిస్టికేటెడ్గా ఈ రీహాబిలిటేషన్ ప్రక్రియని ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి కావాల్సిన హాస్పిటల్స్ కానివ్వండి, సైక్రియాట్రిక్ క్లినిక్ కానీ రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో.